ఏపీ గ్రూప్ 2 నేడు యథాతథంగా నిర్వహించనున్నట్లు తేల్చి చెప్పేసింది ఏపీపీఎస్సీ. ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ బదులిచ్చింది. ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? అంశంలో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను మార్చాలని చెప్పి అప్పటి వరకు కూడా పరీక్షను వాయిదా వేయాలని చెప్పి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దీనికి ప్రభుత్వం కూడా స్పందించి ఏపీపీఎస్సీని వాయిదా వేయాలని చెప్పి కోరడం జరిగింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణకు ముందుకు రావడం జరిగింది. ఇవాళ పరీక్ష నిర్వహించబోతుంది. ఎందుకంటే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్లకు లబ్ధి కలిగేటువంటి నిర్ణయాలు మేము తీసుకోమని చెప్పి ఏపీపీఎస్సీ చెబుతూ వాళ్ళ పరీక్ష నిర్వహించబోతోంది. మొత్తం మెయిన్స్ కి 2 సెషన్స్ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉండడం జరుగుతుంది. 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవడం జరుగుతుంది. ఉదయం 9:45 గేట్లు మూసివేస్తారు. ఆలస్యమైతే నో ఎంట్రీ కూడా, అంటే లోపలికి అనుమతించరు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు అయితే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థులు ఇప్పటికే క్వాలిఫై మెయిన్స్ పరీక్షలో తమ ప్రతిభను చాటేందుకు సిద్ధం అవుతున్నారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాల వద్ద అయితే కొన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలో జిరాక్స్ సెంటర్లు కానీ నెట్ సెంటర్లు కానీ ఉండకూడదు. వాటిని మూసివేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. పరీక్షా హాల్లోకి వెళ్లేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి సెల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రికల్ వాచ్లు కానీ, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు ఏవి కూడా అనుమతి ఇవ్వరు. కేవలం ఒక పెన్ మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా పరీక్ష అంటే 3 గంటల ముందే పరీక్ష హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే పకడ్బందీగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. అయితే కొంత ఆందోళన చేస్తారన్న అంశాలతో ముందస్తుగానే ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముందుగానే రావాలని చెప్పి ఆదేశించడంతో గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు 92,250 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు సిద్ధమవుతున్నారు. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.